ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల వేడుక జరుపుకోబోతున్న తరుణంలో ఒక్కొక్క అవినీతి బయటపడుతుంది. ఒంగోలు నగరంలోని ఇందిరానగర్కు చెందిన రమేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఇంటి పేరు నమోదు కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్ర తన చుట్టూ 15 రోజులుగా తిప్పుకుంటున్నాడు. 15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో 15,000 లంచం తీసుకుంటుండగా నరేంద్రను పట్టుకున్నారు. గతంలో కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ నరేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కి కొద్ది కాలం తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఇన్ఛార్జి ఆర్ఐగా విధులు నిర్వహిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటనతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్లిన వెంకటేశ్వరరావుకు షోకాజు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరొక ముందే నగరపాలక సంస్థలో మరో అవినీతి వెలుగు చూడటంతో నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి ఏ విధంగా రాజ్యమేలుతుందో స్పష్టమవుతుంది. ఒంగోలు టౌన్లో ఇందిరానగర్లో ఉండే రమేష్ రెడ్డి తర్వాత మహేష్ అనే వాళ్ళు రేకుల షెడ్ ఉండింది. ఆ రేకుల షెడ్ స్థానంలో ఆర్సీసీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, తర్వాత టైటిల్ చేంజ్ చేసుకోవడానికని ఆర్ఐ నరేంద్ర గారిని కలవడం జరిగింది ఈ నెల 12వ తారీఖున. దానికి సంబంధించి ఆయన 15,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు. ఈరోజు రమేష్ రెడ్డి దగ్గర నుంచి 15,000 రూపీస్ డాక్యుమెంట్స్తో పాటు తీసుకున్నాడు. రెడీ హ్యాండ్ పట్టుకున్నాం. మేము కేసు రిజిస్టర్ చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.